తదుపరి మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారంలో శ్రమకు తగ్గ ఫలితం దక్కే సూచనలు ఉన్నాయండి? బ్రహ్మాండంగా ఉందమ్మా. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. గ్రహ పంచకం పట్టుకుందా అంటే మీరు ఏ పని మొదలు పెట్టండి అది అవుతుంది. ఒక విద్యార్థి చదువుకోవాలి అనుకుంటే ఈ వారంలో చదువు ఎక్కుతుంది. ఒక ఉద్యోగ ప్రయత్నం ఈ వారంలో చేస్తే ఈ వారంలో బుద్ధి కుదురుగా ఉండి కావలసిన విధంగా ఫలితాలు ఉంటాయి. అలాగే ఎటువంటి ఫలితమైనా సరే శుభప్రదంగా మలుచుకునే అవకాశం ఉంది. ప్రధానంగా 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో రవి, బుధ, శుక్ర, కేతువులు, తృతీయంలో చంద్రుడు. అనుకూల కాలం నడుస్తోంది. ఆత్మబలంతో విజయం వరిస్తుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్న విధంగా ఉంటుంది. దగ్గర వారి నుండి శుభవార్త వింటారు. సహాయ సహకారాలు అందుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. నూతన కార్యాలను ప్రారంభించండి. ఎప్పటి నుంచో ఇది చెయ్యాలయ్యా, చేద్దామనుకుంటున్నాను, కుదరట్లేదు అన్న అంశాలు ఏవైనా ఉంటే ఇప్పుడు సంకల్పం చేయండి. ఇప్పుడు నడుం బిగించండి. అవి ఎందుకు కావో చూద్దాం. ఉదాహరణకి ఇల్లు కట్టాలనుకుంటారమ్మా, జీవితంలో స్థిరపడాలనుకుంటారు. ఆ ప్రయత్నాలకు ఏవో ఆటంకాలు, కాలం కుదరకపోవటమో, లేదంటే సరైన అవగాహన లేకపోవటమో, ఎక్కడ ప్రయత్నం చేయాలో తెలియకపోవటమో ఇలాంటివి వస్తాయి. వాటి గురించి ఎక్కువగా ఇప్పుడు ఆలోచిస్తే దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తేటతెల్లమవుతాయి. ఇది జాతక ఫలం అంటే. తోటివారి సహకారం పూర్తిగా లభిస్తుంది. ఆనందం కూడా ఉంది. బంధువుల సహకారం కూడా ఉంది. ప్రశంసించేవారు ఉన్నారు, పొగిడేవారు ఉన్నారు. కీర్తి వృద్ధి అవుతుంది. శత్రునాశనం ఎటు చూచినా శుభకాలమే. సద్వినియోగం చేసుకునేటటువంటి అంశంలోనే మనం బుర్ర పెట్టాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సర్వవ్యాపకుడు ఇంకెవరు? శ్రీమన్నారాయణమూర్తి. ఆయన్ని పట్టుకుంటే ఈ 5 గ్రహాలేంటి, 9 గ్రహాలు కూడా సహకరిస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శాంతాకారం భుజగశయనం. ఆ శ్రీమన్నారాయణమూర్తి సందర్శనం పరమాద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా దశమంలో శని దోషం ఉంది. వృత్తిస్థానంలో శని కనపడినట్టుగా, చేసి చేయనట్టుగా పనులు ఇస్తూ ఉంటారు. ఆయన ప్రీతి చెందే విధంగా నువ్వులు దానం చేయాలి. లేకపోతే కాస్త తైలాన్ని శనిదేవుడి పైన వేసి నమస్కారం చేయండి. మీనరాశి వారికి ఈ వారంలో ఎటు చూసినా అంతా శుభమే గోచరిస్తుంది అని తెలియజేస్తున్నారు. ఎటు తిరిగి ఆ శుభయోగాలను సద్వినియోగం చేసుకోవటంలో కాస్త జాగ్రత్తగా, సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి అని తెలియజేస్తున్నారు.